ఇప్పుడు రాబోయే ఎలక్షన్‌లో ఎంపీ ఎలక్షన్‌లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉందంటారు? ఎక్కడండి? తెలంగాణలోనండి? తెలంగాణలో. ఎంపీ అంటే ఇంకా ఎలక్షన్ చూడాలండి. ఇంకా క్యాండిడేట్స్ కూడా నిలబెట్టలేదు. కొంచెం కొంచెం అనౌన్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కానీ ఉందంటారా? బీఆర్ఎస్ చాలా తక్కువ అండి. చెప్పలేము, అంత ఉండదు, గాలేం ఉండదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఒక్కటి గెలిచి చూపించమంటున్నారు. అంటే ఎంత నమ్మకం ఆయనకి ఎంత నమ్మకం ఉందో ఆలోచించారు. కానీ భలే కొట్టుకెళ్ళిపోయారండి. చాలా షాక్. ఇప్పుడు కూడా నాకు రేవంత్ రెడ్డి గారిని కూడా కలవాలనుకుంటున్నా ఒకసారి ప్రజల సమస్యల మీద. చాలా కొట్టుకెళ్ళిపోయారు. ఆయన వెనక వచ్చి కూడా టీడీపీ నుంచి వచ్చి ఒక ప్రెసిడెంట్ గా ఉంటూ ఆయన సీఎం అయిపోయారని సామాన్యమైన విషయం కాదు. ఆయన వెనక హార్డ్ వర్క్ అయితే చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది చాలా. కలుపు వెళ్ళటం కానీ మనుషుల్ని కానీ అన్ని. కానీ బాగుంది, చూడాలి గవర్నమెంట్ ఎలా ఉంటుందో ముందు ముందు ఆయన పరిపాలన చూడాలి. అయితే బీఆర్ఎస్ కానీ బీజేపీ మాత్రం మంచిగానే ఉంది ఇక్కడ తెలంగాణలో. గాలి బాగానే వీస్తుంది బీజేపీది. చూడాలి, మంచి మంచిగానే నుంచోబెడుతున్నారు. ఇప్పుడు మన పాత బస్సులో చూస్తే మాధవి లత గారు అనే డాక్టర్ ఆవిడ నుంచోబెట్టారు. ఆవిడ డైలీ వెళ్తుంది, మంచిగా ప్రజల్లోనే ఉంటుంది. డాక్టర్ గా చాలా మందికి సేవలు చేశారంట అక్కడ. లేడీస్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు అక్కడ, వేరే వాళ్ళు కూడా వాళ్ళకి మనే ఉందని నాకు వినికిడి. వాళ్ళు ఇల్లు చెప్తుంటే విన్నాను. కానీ బీజేపీ కూడా కొన్ని కొట్టుకెళ్తున్నారు. బీఆర్ఎస్ కొంచెం కష్టం. పోటీ బీజేపీ కాంగ్రెస్ అనుకోవచ్చు తెలంగాణలో. అంతేనండి, అంతే. ఎక్కువ బీఆర్ఎస్ లేదు. ఎందుకంటే ఇప్పుడు కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మళ్ళీ ముందు నాయకులు కూడా దాని నుంచి వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, కాంగ్రెస్ కి వచ్చేస్తున్నారు. టీఆర్ఎస్ గా దానం నాగేంద్ర గారు కూడా వచ్చేసారు ఆల్రెడీ. దానం నాగేంద్ర గారు రిజైన్ చేసి రావాలి, రిజైన్ చేయలేదు. రిజైన్ చేయకుండా వచ్చేసారు కాబట్టి స్పీకర్ గారికి ఈయన మీద కంప్లైంట్ ఇవ్వండి, మీద చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు కూడా టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. చూడాలి, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారట. ఏ విషయం అంటే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ కి మళ్ళీ మారుద్దాం అనుకుంటున్నారట. అదే అండి, ఈయన ఏమనుకున్నారంటే పిఎం అయిపోతాను కలగలు అన్నారు. మొత్తానికి మోడీ గారికి అసలు పెట్టేశారు కేసీఆర్ గారు. అది మీకు తెలీదా మరి? అందుకే టీఆర్ఎస్ కాస్త తెలంగాణ నుంచి మొత్తం జాతీయ పార్టీ చేసేశారు, భారత జాతీయ పార్టీ. పెట్టి ఎన్డీఏకి ఆయన పెద్ద ప్రెసిడెంట్ గా ఉండి అందరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా రాష్ట్రాలు కూడా తిరిగారు. ఆ మధ్య మనం చూసాం, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వెళ్ళారు. అప్పుడు మనకి అక్కడ కూడా పెట్టారు వెళ్ళి, కొన్ని పొజిషన్ కూడా ఇచ్చొచ్చారు. ఆంధ్రాకి వెళ్ళి ఇచ్చారు. ఆంధ్రాకేమో బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ ఏమో తోట చంద్రశేఖర్ గారు. ఈయన జనసేన నుంచి బయటకు వచ్చేసారు. తోట చంద్రశేఖర్ గారు సెక్రటరీగా ఉండేవారు. వచ్చి ఆయన బీఆర్ఎస్ లో జాయిన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు, సైలెంట్ గా ఉన్నారు. తర్వాత మన మహారాష్ట్రకి వెళ్ళి కూడా చాలా మందికి పొజిషన్స్ ఇచ్చి వచ్చారంట. అక్కడ కూడా కొన్ని ఓట్లు ఎక్కడ చిన్న చిన్న గ్రామ లెవెల్లో ఉంటే కూడా సర్పంచ్ పోటీ చేశారంట, ఓడిపోయారంట బీఆర్ఎస్. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం పడిపోయాక మాకేం తెలియట్లేదు, మేము ఏదైనా పార్టీకి వెళ్ళిపోతాం చెప్పండి అనేసి ఆంధ్ర వాళ్ళను మహారాష్ట్ర వాళ్ళ ప్రజలు గోవాల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇలా ఉంది. ఆయన మొత్తానికే నేను పిఎం అయిపోవాలని, అలా కొడుకు ఒక సీఎం అయిపోవాలని, కూతురు మంచి సెంట్రల్ మినిస్టర్ లేదు ఏదో అని చాలా మంచి గట్టిగా స్కెచ్ చేశారు. అది అవలా రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయేసరికి తట్టుకోలేకపోయారు ఆయన కేసీఆర్ గారు. అది అంత అత్యాస ఉండకూడదండి. ఆశ ఉండొచ్చు, అత్యాస మనిషికి ఉండకూడదు. అత్యాస మనకే అది దురాంకారంగా మనకే తిరిగి తగులుతుంది. అది ఈ మధ్యన పేపర్లు చూసే ఉంటారు గీతానాయుడు గారు, ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్. అవునండి, ఈ ఫోన్ అంటే వీళ్ళు ఏం చేశారు, పోలీసులు ఒకటి చెప్పారు చూడండి, ఏదో వెళ్ళి చూసిరారా అంటే కాల్చి రావడం. వీళ్ళు ఇంకా ప్రైవేట్ దందాలు చేశారంట. అవునండి, ప్రణీతరావు గారు మెయిన్ ముఖ్యం ఎస్పీ, ఆయన ఎస్ఐ నుంచి వచ్చి చాలా అసలు అంచనా చాలా ఫాస్ట్ గా ఎదిగిపోయారు. ఆయన ఎలా ఎదిగారని కూడా చాలా షాకింగ్. అది నాకు ప్రణీతరావు. ఆయన చాలా మంది ప్రముఖుల వ్యాపారవేత్తలు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళ రాజకీయ నాయకులు కానివ్వండి, ఎంత రేవంత్ రెడ్డి గారి నిన్న కూడా సినీ హీరోయిన్స్, తర్వాత రేవంత్ రెడ్డి గారి ఇంటికి కూడా 200 మీటర్లు 100 మీటర్లో దగ్గరగా ఉండి వినిపించేటట్టుగా వాళ్ళ ఫ్యామిలీలో ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఏంటి రోజు జరిగేది కూడా మాటలు కూడా విన్నారంట రేవంత్ రెడ్డి గారు. అప్పటికి ఇంకా ఎలక్షన్స్ రాలా మనకి. ఇదంతా కూడా మరి ఎవరు చేశారు ఏంటంటే ఇప్పుడు ఇంట్రాగేషన్ జరుగుతుంది, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు 2 ఎస్పీలు కూడా తీసుకున్నారు. వాళ్ళ పేర్లు ఏమున్నాయో, ప్రకాష్ రావు ఏదో ఉంది పేరు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా డిస్మిస్ చేశారు ఆఫీస్ నుంచి. అంటే పోలీస్ వ్యవస్థలో మచ్చలు అనమాట, ఇలాంట మాయన మచ్చలు. పోలీస్ అంటే ఎలా అంటే ప్రజలకి అనుకూలంగా వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిన వాళ్ళే ప్రజలని ఇలా మభ్యపెట్టి ఇంత దారుణాలు ఒడిగడుతున్నారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? పోలీసు వ్యవస్థ మీద ఎలా నమ్మకం ఉంటుంది చెప్పండి? అసలు అంత దారుణం. అసలు అంటే జనరల్ గా ఎక్విప్మెంట్ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, చట్ట వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, నక్సలైట్లు, టెర్రరిస్టులు, వాళ్ళ గురించి విన్నా పర్వాలేదు. ఎందుకంటే ఏం జరుగుతుంది అక్కడ, బాంబులు పెడుతున్నారంటే తెలుసుకోవచ్చు. సామాన్య ప్రజలు, బిజినెస్ మ్యాన్లు, ఇంపార్టెంట్ కొంత రాజకీయ నాయకులు వినాల్సిన అవసరం ఏముందండి? తప్పు కదండి. హీరోయిన్స్ చాలా తప్పదు. వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి, ఆడపిల్లలు తప్పు కదా. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఒకటి, బయట ఆడపిల్లలతో ఒకట. అసలు ప్రణీతరావు గారు చేసింది చాలా చాలా తప్పు. మా పార్టీని మేము 100% ఖండిస్తున్నామండి. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా కూడా. నేను చేయడం చాలా తప్పు అది. కానీ ముందు తప్పకుండా వీళ్ళకైతే శిక్షలు ఉంటాయండి. ఏం వదలరు, బయటకు రారండి వీళ్ళు. చాలా కష్టం. ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ దొరికినాయి. 300 కోట్లు పెట్టి కొన్నారంటండి, ఇజ్రాయెల్ కంట్రీ నుంచి వచ్చినాయి అని తెలిసింది.
ఇజ్రాయెల్ కంట్రీలో తీసుకున్నారంట. ఇప్పుడు అంటే కుటుంబీకులు కొంతమంది కబ్జా కూడా చేశారు. సంతోష్ అందరూ కబ్జా చేశారు. నవయుగ కంప్లైంట్ ఇచ్చారు. ఉన్నాయండి, వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక అపోజిషన్ పార్టీ కాబట్టి ఆయన కూడా ఇప్పుడు మెల్లమెల్లగా తీస్తున్నారు. ఆ కాళేశ్వర ప్రాజెక్టులో కూడా అవకతవకలు జరిగినాయి. చాలా డ్యామ్ కూడా కుంగిపోవడం మనం చూసాము. అవి విడిపోతే ఏమంటున్నారు, కేటీఆర్ గారు వచ్చి బయట వాళ్ళ కొడుకు కేసీఆర్ గారి కొడుకు ఏముంది మళ్ళీ ఇంకా ఒకటి కట్టుకుంటే అయిపోయా, దానికి ఎందుకు ఇంత లొల్లి చేస్తున్నారు అంటారు ఆయన టీవీ ముఖంగా మీడియాలో. అది ఎంత తప్పండి అసలు. ఎన్ని వేల కోట్లు ఎవరిస్తారు? పెట్టింది మీరు, చేసింది మీరు, మీ హయాంలో తప్పు జరిగింది మీ దాంట్లో, పడిపోయింది మీ దాంట్లో. ఏమైంది పోతే పోని అంటారా? అంటే మీరు ప్రజలు ఎంత బాగా అభిమానిస్తున్నారు, ఎంత గౌరవం ఉంది మీరు ఆంధ్ర తెలంగాణ ప్రజలంటే అర్థమవుతుంది. ఇది ప్రజలు కూడా ఆలోచించారు, అందుకే గట్టిగా బుద్ధి చెప్పారు కదా. ఆ డబ్బంతా ఎవరిదంటే ప్రజలదే కదా, ఎందుకు అన్ని వేల కోట్లు మనం వేస్ట్ చేసుకోవాలి? తప్పు కదా. మళ్ళీ ఎంత భారం అంతా ప్రజల మీద పడుతుంది కదా, మళ్ళీ మనం కట్టాలంటే కదండి. మరి ఎందుకు ఆలోచించట్లేదు? అంత ప్రజలన్నీ అంత పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారు వీళ్ళకి ఏం లేదండి, ఎంతసేపు డబ్బు దోచుకోవాలి, దాచుకోవాలి, తరతరాలు తినాలి. వేల కోట్లు, లక్షల కోట్లు డబ్బు లెక్కలేదు. అమెరికాలో, దుబాయ్ లో కూడా కొన్నారని కూడా తెలిసింది. వీళ్ళు ఏమన్నాయంట, ఫ్లాట్స్ కొనుక్కున్నారంట లండన్ లో. అలా మరి ఇవన్నీ కూడా సిబిఐ ఇంకేమైనా తెలిస్తే బయటకు వస్తాయండి, తప్పకుండా బయటకు వస్తే. శిక్షలు అయితే తప్పు చేసిన వాళ్ళకి శిక్షల నుంచి తప్పించుకోలేరండి, తప్పకుండా శిక్షలు. ఇదండి గీతా నాయుడు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.